రూతు గ్రంథము 1, 2, 3 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. రూతు గ్రంథము 1 మొట్టమొదటి వచనము, 2వ వచనము, 3వ వచనము నేను చదువుతాను. న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రాయితీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. ఆమెన్. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ఒక తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా. ఈనాటి ఉదయకాల సమయం తండ్రి ప్రభువా, నీ సన్నిధిలో కూడుకుని అయా నీ విలువైన మాటలను తండ్రి ప్రభువా మాకు మీరు బోధిస్తూ ఉండగా అయా వినగల చెవులు, గ్రహింపగల శక్తిని మాకు అనుగ్రహించండి నాయన. మేమైతే అల్పులము, అజ్ఞానులము నాయన. నీవు చెబితే మేము మాట్లాడతాం, నీ యొక్క స్వరమును మాకు వినిపిస్తే మేము మాట్లాడతాం. అది కాకుండా మేము మా స్వశక్తి చేత మేము మాట్లాడితే అవి లోక సంబంధమైన వాటిగా ఉంటున్నావు. కాబట్టి వాటిని మీరు ఈ ఉదయకాల సమయమును బంధించండి. మీ ఆత్మ చేత మమ్మలను తండ్రి ప్రభువా మీరు అభిషేకించండి. నోటిని బుర్రగా వాడుకోండి. సిలువ చాటును మరుగుపరుచుకుని నీ నామాన్ని మాత్రం మహింపరచుకోమని యేసయ్య నామములో ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. ఈ రూతు గ్రంథంలో చాలా ఆధ్యాత్మికమైన విషయాలు చాలా దాగి ఉన్నాయి. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కొన్ని వందల వేల దైవ సేవకులు బోధిస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడు బోధించినా దేవుడు కొత్తగా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే చెప్పిన మాటలు ఆయన చెప్పాలని ఆలోచించడు. కానీ కొత్త విషయాలతో దేవుడు మనలను తృప్తిపరచాలని, కొత్త నూతనమైన ఉద్దేశాలు కలిగి నూతనమైన విధి విధానంలోనికి మనల్ని నడిపించాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. అలాగే ఇక్కడ న్యాయాధిపతులు ఏలిన కాలం దినములందు బెత్లెహేము అనే పట్టణానికి కరువు వచ్చిందంటండి. కరువు వచ్చినప్పుడు ఎలీమెలెకు, నయోమి వారిద్దరు దంపతులకి 2 కుమారులు పుట్టారు, మహ్లోను, కిల్యోను. వీళ్ళ 4 కలిసి కరువు వచ్చింది కదా అని చెప్పేసి ఎక్కడికి బయలుదేరంట? మోయాబు దేశమునకు బయలుదేరారు. మోయాబు దేశం అనగానే మీ అందరికీ తెలుసు, పాపపూరితమైన దేశం. లోతు కుమార్తెలకు సంబంధించిన దేశం అది. ఆ దేశంలో అన్య సాంప్రదాయాలు ఎక్కువ ఉంటాయి, లోక సంబంధమైన ఆచారాలు ఉంటాయి, విగ్రహారాధన బహు విస్తారముగా ఉన్న దేశానికి ఎక్కడి నుంచి వెళ్ళారు? బెత్లెహేము నుంచి వెళ్ళారు. రొట్టెల గృహం అనే పట్టణాన్ని విడిచిపెట్టి కరువు వచ్చిందని బెత్లెహేము నుంచి పాపపూరితమైన దేశానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ వీళ్ళు 4గా వెళ్ళారు, కానీ ఇంకొక 2 సంపాదించుకున్నారు. వీళ్ళు ఆ 2 కుమారులకి 2 కుమార్తెలను చేసుకున్నారు. నిజంగా దేవుడు మనల్ని దారి తప్పించాలి అనుకున్నప్పుడు అలా ఆవిడ అనుకుని ఉంటుంది, అమ్మయ్య ఇక్కడ రాగానే నా కొడుకులిద్దరికీ పెళ్ళి అయిపోయింది కదా అమ్మయ్య అనుకుని ఉంటుంది. దేవుడు ఎప్పుడైతే మనం దేవుడిని విడిచిపెట్టి దారి తప్పుతున్నాము అని మనకు అనిపించినప్పుడు సాతాను వేసే వెరైటీ అంటే మనకి ఒక చిన్న ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఈ ఆశీర్వాదాన్ని పెట్టుకుని నువ్వు అక్కడ పడి ఉండరా, నీ జీవితాంతం అక్కడ పడి జావరా బాబు అని. ఈవిడ కూడా అడే అనుకున్నారు. 2 పెళ్ళే కానీ అమ్మ నాకు నేను 4 వచ్చాం కానీ ఒక 2 కూడగట్టుకున్నాం, 6 అయిపోయామని. కానీ కొద్ది కాలానికి జరిగింది ఏంటంటే సమస్తము కోల్పోయారు. వాళ్ళు సమస్తము కోల్పోయారు. ఆవిడ నోటితో ఆవిడ చెప్తున్న మాట ఏమిటంటే అదే అధ్యాయంలో 21వ వచనంలో అంటది కదా, చదువుతారా? అదే అధ్యాయం 21వ వచనంలో, నేను సమృద్ధి గలదాననై వెళుతుని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాచేసాను. నేను సమృద్ధి గలదానికై వెళ్ళాను, కానీ నేను అన్నీ కోల్పోయి
భర్తను కోల్పోయి, బిడ్డలను కోల్పోయి, నన్ను నేను రిక్తురాలుగా నిస్సహాయమైన స్థితిలో మళ్ళీ నా దేశానికి నేను వచ్చేసాను అని చెప్తూ ఉంది. మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, మనం ఏదైనా ఒక నూతనమైన పని ప్రారంభించేటప్పుడు, లేదంటే ఎక్కడికన్నా నూతనమైన ప్రయాణం చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే రూట్ మ్యాప్ అడగాలి ఆయన్ని. మనకు ఒకడు ఉన్నాడు రూట్ మ్యాప్ ఇవ్వడానికి. సమస్యలు వచ్చినాయి కదా, కరువు వచ్చింది కదా, ఇబ్బందులు వచ్చినాయి కదా, రోగం వచ్చింది కదా అని చెప్పేసి మన ఇష్టానికి మన ఆలోచన చప్పున మనం ముందుకు వెళితే కొన్ని ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే అన్యులైతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆలోచన బట్టి ఎటన్నా వెళ్ళిపోతారు. కానీ మనకంటూ ఒక కాపరి ఉన్నాడు, మనల్ని రక్షించేవాడు, మనల్ని పోషించేవాడు, సమస్యల నుంచి మనల్ని బయటకు తీసేవాడు మన అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆయనను అడగాలి ఫస్ట్, అయ్యా నాకు ఈ పలానా రోగం వచ్చింది, ఎటు వెళ్ళమంటావు అని ఆయన అడిగితే ఆయన ఒక ఆలోచన ఇస్తాడు. లేదంటే అయ్యా నాకు కరువు వచ్చింది నాయన, నా కుటుంబాన్ని నేను పోషించుకోలేకపోతున్నాను, నా బిడ్డలకు పట్టెడు అన్నం పెట్టలేని దయనీయ స్థితిలో నేను దిగజారిపోయాను, ఏం చేయమంటావు, ఎటు వెళ్ళమంటావు, ఏ పని చేయమంటావు అని మనం ఆయనను అడిగినప్పుడు మనకు ఒక రూట్ మ్యాప్ ఇస్తాడు. పలానా పని చేయనైనా, పలానా ప్రదేశానికి వెళ్ళు, పలానా పని చేయి అంటాడు. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే, నిజానికి అబ్రహాము కూడా విశ్వాసులకు తండ్రి. అబ్రహాము కూడా ఏం చేశాడంటే ఇలాగే దేవుడు రమ్మన్నాడు కదా అని ప్రయాణం అయిపోయి తుండు తువాల భుజాన్ని వేసుకుని బయలుదేరిపోయాడు. అతను సంపాదించిన ఇంటిని, అతనుకున్న బంగళాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కరువు వచ్చింది కదా అని అతన్ని ఆకర్షించబడింది ఏంటంటే ఐగుప్తు ఆకర్షించబడింది, లోకం అతన్ని ఆకర్షించబడింది. వెళ్ళిపోయాడు, ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అదొకసారి చదువుతారా? అదొకసారి చదువుతారా? 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడండి. అతనికి సమస్య వచ్చింది. నిజంగా అతన్ని పిలిచింది ఎవరు? దేవుడు పిలిస్తే వచ్చాడు. అతనికి అక్కడ కరువు వచ్చింది, వాతావరణాలు అననుకూలంగా మారినాయి, పరిస్థితులు అడ్డం తిరిగినాయి. ఏంటయ్యా నువ్వు నన్ను పిలిచావు, రమ్మన్నా వచ్చాను, ఇప్పుడు కరువు వచ్చింది, నన్ను ఏం చేయమంటావు? నా ఒంటెలు ఏం చేయాలి? నా పనివారు ఏం చేయాలి? నా గాడిదలు ఏం చేయాలి? నా గొర్రెలు ఏం చేయాలి? నేనేం చేయాలి? ఆకలితో చావమంటావా? నీ చిత్తం ఏదై ఉన్నదో మరి నాకు తెలియపరచు అంటే దేవుడు ఏం చెప్పాడు? ఆ కరువును అతిక్రమించడానికి, ఆ సమస్యను తీర్చడానికి దేవుడు ఒక ఆలోచన ఇచ్చేవాడు. లేదంటే ఏం చెప్పేవాడో వేచి ఉంచితే దేవుణ్ణి అడిగితే బాగుండేది. కానీ మనుషుల ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక మనిషి ఎక్కడ దారి తప్పిపోతాడంటే, సమస్య వచ్చినప్పుడు సమస్య నుంచి తప్పించుకోవడానికి మనం చేసే ప్రయత్నం కూడా చూసారా, ఆ ప్రయత్నం మనల్ని దారి తప్పిస్తుంది. నిజానికి అబ్రహాము ఆత్మీయుడు, రానంగానే లేచి వచ్చాడు. ఆయన వచ్చేసి అంత విశ్వాసం కలిగిన వాడు కరువు వచ్చిందని చెప్పేసి ఆకర్షించబడుతున్న లోకం వైపు చూశాడు. లోకం ఎప్పుడు ఏం చేస్తుందా, దేవుని బిడ్డలమైన మన వైపు ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటుంది. ఏదో ఒక సమస్యను క్రియేట్ చేసి లోకం మన ఆకర్షిస్తూ ఉంటుంది. దేవుడి నుంచి మన దూరం చేయడానికి, దేవుని కట్టడల నుంచి మన దూరం చేయడానికి లోకం కాచు కూర్చుంటుందంట. మనని ఏదో ఒక సమస్యను, ఏదో ఒక ముళ్ళును, ఏదో ఒక ఇబ్బందిని, ఏదో ఒక కరువుని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో లేవనెత్తి కాచు కూర్చుంటుందంట. దాన్ని స్వతంత్రించుకోవడానికి, మనని, మన భక్తి జీవితాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని మంట కలపడానికి అది చేసే పనే అది. నిజానికి అబ్రహాము బహుగా ఆత్మీయుడు, విశ్వాసులకు తండ్రి అయిన ఆయనే ఇక్కడ దారి తప్పాడు. దానివల్ల ఆయన పొందుకున్నది ఏంటంటే నిందలు పొందుకున్నాడు. తన ప్రాణానికి ఏమి హాని జరుగుద్దో అని ఐగుప్తులో బిక్కుమంటా బ్రతికాడు. తాగడానికి నీళ్ళు ఉండొచ్చు, తినడానికి ఆహారం ఉండొచ్చు, కానీ ప్రాణానికి రక్షణ లేదు, సెక్యూరిటీ లేదు. ఇప్పుడు మనం ఎంత సంపాదించినా, ఎంత బాగున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా అసలు మన ప్రాణానికే సెక్యూరిటీ లేదనుకో, ఎవడొచ్చి చంపుతాడో, ఏ రోగం వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోద్దో అనేసి సెక్యూరిటీ లేకుండా మనం జీవిస్తున్నాం అనుకో,
ఎంత ఉంటే మాత్రం సుఖమే ఉంది. సాయంత్రం పూట ఎంత పట్టుబరులు పడుకుంటే పొద్దున్న లెగుతామో లేకో తెలియకపోతే, బ్రతుకుతామో లేదో తెలియకపోతే మన పట్టుబరుల మీద పడుకుని ఏం ప్రయోజనం? అతను కరువు వచ్చింది కదా అని ఐగుప్తుకి వెళ్ళడం వల్ల నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, ప్రాణభయంతో బిక్కుమని ఎన్నో అబద్ధాలు ఆడాడు. అయ్యో నేను ఒక ఆత్మీయునన్న విషయాన్ని మర్చిపోయి ఈమెను భార్యను పట్టుకున్న నా చెల్లి అన్నాడు. ఎందుకంటే తను కాపాడుకోవటం కోసం, తన భార్యను పరిస్థితులు అలా మాట్లాడించినాయి. అతను తప్పు కాదు. లేదంటే ప్రమాదం పొంచి ఉంది, ప్రమాదాన్ని తప్పించుకోవడం కోసం తన ఒక ఆత్మీయుడినే, అయ్యో నన్ను పిలిచిన వాడు గొప్పవాడే, సర్వశక్తి కలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు నా వెనకాలనే విషయాన్ని మర్చిపోయాడు. మనం కూడా క్రైస్తవులంగా మన పరిస్థితులు, మనం ఉదయం లెగ్గానే మన ప్రార్థన ఎలా ఉండాలంటే, మనం లోకంలోకి వెళ్తున్నాం అయ్యా, అన్యుల మధ్యలోనికి వెళుతున్నాం. ఏ పరిస్థితి కూడా, ఎలాంటి పరిస్థితి కూడా నా భక్తి జీవితాన్ని కావచ్చు, నా ప్రార్థన జీవితాన్ని కావచ్చు, ఏ స్వార్థపూరితమైన ఆలోచన కూడా నన్ను నీ నుండి వేరుపరచకూడదు అని మనం ఉదయం లెగ్గానే అది ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసామో దూతలను మనకు కావలి ఉంచుతాడు ఆయన. ఒకటే ఆయన కావలి ఉంచుతాడు. ఎప్పుడైతే ఆయన దూతలను మనకు కావలి ఉంచాడో మనకు ప్రోటోకాల్ ఉంటుంది, మనకొక రూట్ మ్యాప్ ఉంటుంది. రూట్ మ్యాప్ ఏం చేయాలో చెప్తాడు, ఎటు వెళ్ళాలో చెప్తాడు. ఈ రెండూ కాకుండా మనం ఏం అడుగుతామంటే ఆయన్ని చాలా విచిత్రంగా మాట్లాడతాం. వదిలే మన సబ్జెక్ట్ అది కాదు, వెళ్ళిపోదాం. ఇతనే కాదు యాకోబు జీవితంలో కూడా, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు యాకోబు జీవితంలో కూడా కరువు వచ్చిందండి. యాకోబు దేవునితో పెనుగులాడిన వ్యక్తి, దేవుని చేత వాగ్దానం పొందుకున్న వ్యక్తి. యాకోబు అంటే ఆషామాషా వ్యక్తి కాదు. యాకోబు ఇజ్రాయేలీలుగా మార్చగలిగిన నామకరణం, దేవుని చేత నామకరణం పొందిన వ్యక్తి యాకోబు. అలాంటి వ్యక్తికి కూడా ఒక సమస్య ఎదురైంది. ఏమిటంటే ఆ కానాను దేశంలో కరువు వచ్చింది. అది కూడా ఒకసారి చూద్దాం. అదే ఆదికాండము 46వ అధ్యాయము, అదే ఆదికాండము 45వ అధ్యాయము చిట్ట చివరి వచనాన్ని మనం చూస్తే, 28వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు ఇజ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావకు మునుపు వెళ్ళి అతన్ని చూచుదనని చెప్పాను. అక్కడ కూడా కరువు వచ్చింది. తన దగ్గర ఉన్న 10 మంది పిల్లల్ని ఐగుప్తుకు పంపించాడు. వాళ్ళు ఆహారం తీసుకొచ్చిన తర్వాత యోసేపు అక్కడ బతికున్నాడన్న విషయాన్ని కూడా, వర్తమానాన్ని కూడా తన కుమారులు యాకోబు దగ్గరికి తీసుకొచ్చారు. మొదటిగా అతను నమ్మలేదు, యోసేపు బతుకున్నాడంటే నమ్మలేదు. కానీ అతను పంపించిన ఎద్దులు, వాహనాలు, ఒంటెలు, ఆ యొక్క ఆహారం చూసి ఖచ్చితంగా యోసేపు బతికే ఉన్నాడు. నేను చావకు మునిపే అతి ఉత్సాహం వచ్చేసింది. చచ్చిపోయాడన్న కొడుకు బతుకున్నాడని తెలియగానే తన హృదయం ఎంత పొంగిపోయిందంటే సంతోషంతో, అతను ఒక వృద్ధాప్యంలో ఉన్నాడు, నేను ముసలివాడిని అనే విషయం కూడా అతను మర్చిపోయి ఎగిరి గంతేసాడంటండి. అంత సంతోషం పడ్డాడు అతను. ఎట్టి పరిస్థితిలో నేను చావకు మునిపే అతను చూడాలి, నేను చచ్చిపోక మునిపే నా కుమారుని నేను చూడాలని చెప్పేసి ప్రయాణం అయ్యాడు. వెళ్ళిపోయిన తర్వాత మజిదావులకు వెళ్ళినా గుర్తొచ్చింది అతనికి. గుర్తొచ్చి, అదేంటి మా పెద్ద ఆయనకి చెప్పకుండా వెళ్ళిపోతున్నాను నేను, పెద్ద ఆయనకి కథ చెప్పాలి, ఒక మాట అడగాలి కదా. ఐగుప్తు అనేది లోకం, నేనేమో దేవుని చేత ఏర్పరచబడిన వాడిని, దేవుని చేత ఎన్నుకోబడిన వాడిని. నేను లోకంలోకి వెళ్తున్నప్పుడు పెద్ద ఆయనకి ఒకరికి చెప్పాలి కదా అని మార్గమధ్యం సగం దూరం వెళ్ళినాక మార్గం చెప్తాడు, ప్రార్థించి మోకరించి అంటాడు కదా, అయ్యా మరి నా కుమారుడేమో అక్కడ ఉన్నాడు, మరి నేనేమో ఇక్కడున్నాను, వాడిని చూడాలనే ఆశతో, ఆతృతతో నీకు చెప్పకుండా నేను బయలుదేరిపోయాను. ఏంటి వెళ్ళమంటావా వద్దంటావా? నువ్వు వెళ్ళమంటే వెళ్తా, అయిపోమంటే అయిపోతా అనగానే ఆయన అంటాడు కదా, అదే 46వ వచనంలో 46వ అధ్యాయము 3వ వచనం, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు
భయపడకుము, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీకు తోడుగా వచ్చేదను. ఎంత ప్రేమ అండి నిజానికి. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళయ్యా, నీ అత్యుత్సాహాన్ని నేను కాదనలేను, ఉత్సాహంగా పడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు వెళ్ళు, నిన్ను అక్కడ గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించదను, నీతో పాటు నేను కూడా వస్తా, పద అన్నాడు. నిజానికి ఎందుకు దేవుడు ఐగుప్తు దేశమునికి యాకోబుని వెళ్ళమన్నాడు? ఐగుప్తు లోకమని తెలుసు, దేవునికి తెలీదా? దేవునికి తెలుసు. యాకోబుకి తెలీదా? యాకోబుకి తెలుసు. ఎందుకు దేవుడు దగ్గరుండి పంపిస్తున్నాడు అంటే, నేను అనుకుంటాను ఇక్కడ 2 విషయాలు నేను అనుకోవటం. ఇప్పుడు ఒక మనిషి ఒక ఇంటికి వెళ్ళాం మనం అనుకుందాం. ఒక ఇంటికి వెళ్ళగానే అమ్మ అన్నం పెడతాను రా కూర్చో అనగానే ఆకలితో ఉన్నాం, గబగబా చేతులు కడిగేసుకున్నాం, కాళ్ళు కడిగేసుకున్నాం, వచ్చి ప్లేట్ దగ్గర కూర్చేసుకుని అన్నం పెట్టేసింది. పళ్ళెంలో చేయి పెట్టి అయ్యా తినమంటావా వద్దంటావా అంటే, తినరా బాబు అంటాడు ఆయన. అంటాడా? వద్దు పొరపాటుని తినగో, అక్కడ ఉండు, నేను చెప్తానుండు, నీకోసం అక్కడ మామిడికాయలు దాచిపెట్టాను, లేకపోతే సీతాఫలకాయలు దాచిపెట్టాను అన్నాడు ఆయన. అన్నం దగ్గర కూర్చుని చెయ్యి పళ్ళెంలో పెట్టి తిన్నా వద్దా అంటావు ఏంటారు నాయన, తిను, ఏం కాదులే తిను అంటాడు. అలాగే ఒకవేళ వీడు అన్నం తినాలా వద్దా అని అడగాలంటే ఎప్పుడు అడగాలి? కాళ్ళు కడుక్కోకముందు, చేతులు కడుక్కోకముందు అడగాలి. అయ్యా మరి నేను దేశం కాని దేశానికి వచ్చాను, వెళ్ళగోళ్ళ ప్రదేశానికి వచ్చాను నేను, వాళ్ళేమో నాకు ఆతిథ్యం ఇస్తానంటున్నారు, అన్నం పెడతానంటున్నారు, మరి ఏంటి తినమంటావు వద్దంటావా అని ఫస్ట్ అడగాలి. అప్పుడు ఆయన ఏం చెప్పేవాడు? తినరా బాబు పర్లేదులే ఆకలితో ఉన్నాం కదా అనేవాడు, లేకపోతే వదిలే ఆగు కొంచెం ముందుకెళ్ళు నీకు వేరే సిద్ధపరిచాను, ఇంతకు మించి నీకేదో సిద్ధపరిచాను ఆగనేవాడు. కానీ ఇక్కడ యాకోబు అత్యుత్సాహంతో ప్రయాణం అయిపోయాడు. ప్రయాణం అయిన తర్వాత మధ్యలో అడిగినప్పుడు సరే పద, దేవుడు అనుకున్నాడు కదా, అన్యుల దేశంలో ఉన్న యోసేపును చూసైనా నన్ను వీళ్ళు మర్చిపోరేమో, యోసేపును చూసినప్పుడు నేను గుర్తొస్తానేమో వీళ్ళకి, బురదలో తామర పుష్పంలాగా అతను ఎలా పుష్పించాడో, ఎలా జీవించాడో, అతన్ని చూసినప్పుడైనా వీళ్ళు నన్ను మర్చిపోరేమో, నన్ను వెంబడిస్తారేమో, సరే పద యోసేపుకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పేసి అని దేవుడు అనుకున్నాడు. మానవుని ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. అక్కడ జరిగింది ఏంటంటే అదే ప్రయాణం కరువు వచ్చిందని యాకోబు తన కుమారులను తీసుకుని వెళ్ళిన ప్రయాణం, ఐగుప్తులోకి అడుగుపెట్టిన ప్రయాణం 430 సంవత్సరాలు బానిసలుగా ఉంచేసిందండి. అక్కడ దేవుని మర్చిపోయారు వాళ్ళు, లోకంలోకి వెళ్ళిపోయారు, లోక సంప్రదాయాలు అలవాటు చేసుకున్నారు, లోక ఆచారాలు అలవాటు చేసుకున్నారు, విగ్రహారాధకులుగా మారిపోయారు వాళ్ళు. తద్వారా 430 సంవత్సరాలు వాళ్ళు బానిసగా ఉండిపోయారు. నేనంట మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే సమస్యలు వచ్చినప్పుడు, అదే అంటా నేను, సమస్య వచ్చినప్పుడు లేదంటే ఇబ్బంది వచ్చినప్పుడు మనం అడగాలి దేవుణ్ణి. ఇప్పుడు మనుషులను అడిగితే మానవుని ఆలోచించేప్పుడు చెప్తాడు, అయ్యా నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు, నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ వ్యాపారం చేయి, అది చేయి, ఇది చేయి అని మనుషులు ఎందుకు మనం మనుషులను అడుగుతాం? మనకు ఒక తండ్రి ఉన్నాడు, మనల్ని నడిపించేవాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని బలపరిచేవాడు, మన దారి తప్పకుండా కాపాడే కాపరి మనకు ఉన్నాడు. కాబట్టి ఆయన మనం అడిగినప్పుడు మొదటగా ఇరుకు మార్గం అవ్వచ్చు, కొద్దిగా కష్టాలు పడవచ్చు, కానీ విరుకులోంచి విశాలతలోనికి నడిపించగలిగిన వాడు మన దేవుడు. అలాగే వాళ్ళు రొట్టెల గృహం నుంచి, బెత్లెహేం పట్టణం నుంచి ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళి ఏమైపోయారు? రూత్ అంటుంది కదా, సమస్తము నేను పోగొట్టుకున్నానయ్యా, సమస్తము నేను పోగొట్టుకున్నాను, బిడ్డలను పోగొట్టుకున్నాను, భర్తను పోగొట్టుకున్నాను, నన్ను నేను రిక్తునిరాలుగా అయిపోయానయ్యా, ఎక్తలుగా నన్ను అంటే. ఇంకో మాట ఏమంటే తెలుసా? నన్ను నయోమి అనొద్దు, మారా అనండి. ఎందుకంటే నా జీవితం మొత్తం చేదుతో కూడిన అనుభవాలే నా జీవితాల్లో మిగిలిపోయాయని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇంకొంచెం మనం ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుని మీద ఆధారపడటం, దేవుణ్ణి ప్రార్థించటం, దేవుణ్ణి వేడుకోవటం, ఏ పని తలపెట్టాలన్నా పలానా పని తలపెడుతున్నాను అలవాటు చేసుకుంటే అది మన జీవితాలకి ఎంతో మేలుగా ఉంటుంది. రెండవది ఏంటంటే
రెండవది ఏంటంటే అసలు ఎందుకు మోయాబురాలైన రూతు యేసుక్రీస్తు జన్మ వృత్తాంతంలోనికి లిఖించబడింది? దానికి గల కారణాలేంటి? నిజానికి ఆవిడ శక్తి సామర్థ్యాలతోనే లిఖించబడిందా? అక్కడ ఎవరైనా స్వార్థ చెప్పారా వాళ్ళకి? అయ్యా, యోధాపట్నంలో యెహోవా దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని పోషించాడు, ఎర్ర సముద్రముని 2 పాయలుగా చీల్చాడు, మమ్మల్ని సమృద్ధి కలిగిన దేశంలోకి నడిపించాడు అని ఎవరన్నా స్వార్థ వాళ్ళకి ఏమైనా చెప్పించారా? ఎందుకు ఆమె దేవుణ్ణి ఆకర్షించబడింది? ఎందుకు అన్ని జనాంగం నుంచి వచ్చి అన్ని సంప్రదాయాల నుంచి వచ్చిన స్త్రీ ఎందుకు దేవుణ్ణి ఆశ్రయించింది, దేవుడికి కట్టుబడింది? నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ జనాంగమే నా జనాంగం అనేంతగా తన గుండెల్లో విశ్వాసం కలగడానికి గల కారణాలు ఏమిటి అని మనం ఒకసారి చూస్తే ఇద్దరు, దానికి కారణం నేనంటాను నయోమి అంట. రూతు రక్షించబడటానికి ప్రధానమైన కారణం నయోమి అంట. నయోమి. ఎందుకు ఈ మాట చెప్పే ముందు నేను ఒక చిన్న కథ చెప్తాను, ఎందుకంటే నాకు కథలు చెప్పడం నాకు కూడా కొద్దిగా ఇష్టం. పాము ముంగీసు మీ అందరూ తెలుసు. పాము ముంగీసు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ 2 బద్ధశత్రువులు, అసలు ఒకటంటే ఒకదానికి పడదాం. అలాంటి బద్ధశత్రువులు తీసుకెళ్ళి ఒక రూమ్లో పడేశారు. ఈ పాముకేంటి, ముంగీస్ నుంచి ఎలా తప్పించుకోవాలా అని తిరుగుతూ ఉంది. ఈ ముంగీస్ ఏమిటంటే ఆ పాము నుంచి ఎలా తప్పించుకోవాలి, వీళ్ళిద్దరు ఆలోచన ఏంటంటే దాని నుంచి ఇది తప్పించుకోవాలి, దీని నుంచి అది తప్పించుకోవాలి, అదే ఆలోచన. దాన్ని కరవద్దామని ఉద్దేశం కానీ లేదంటే ఇది కరుద్దామని ఉద్దేశం కానీ లేవు. కరిస్తే చచ్చిపోతానేమన్నా భయం ఉంది దానికి. ఒకవేళ పాము ముంగీసుని కాటేసింది అనుకోండి, ముంగీసు చచ్చిపోద్ది. ఒకవేళ ముంగీసు పామును కాటేసింది అనుకోండి, పాము చచ్చిపోద్ది. కానీ వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళడానికి పరిస్థితులు లేవు. ఇద్దరు బంధించబడి ఉన్నారు. ఇద్దరు రూమ్ అంతా తిరుగుతున్నారు. బయటికి వెళ్ళడానికి పారిపోవడానికి అవకాశం లేదు. ఒకవేళ అది కరిసింది అనుకోండి, ఒకటి కరిసింది అనుకోండి, రెండో వెళ్ళి పెడతా, రెండో దాన్ని కరిచేద్ది, 2 చచ్చిపోతాయి. తిరిగి అలసిపోయి ఒక మూల చేరి ఇద్దరికి అండర్స్టాండింగ్ వస్తాయి. ఎందుకు ఇప్పుడు మనమా బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు నువ్వు నన్ను కరిసావు అనుకో, నేను చచ్చిపోతా. నేను నువ్వు కరిసినాక నేను ఊరుకుంటాను, నిన్ను పొరపాటును ఊరుకోను సుమా, వెంటబడి కరుస్తా, నువ్వు చేస్తావు. ఎందుకంటే నా విషయానికి విరుగుడు నీ దగ్గర లేదు, నీ విషయానికి విరుగుడు నా దగ్గర లేదు. ఇద్దరం బంధించబడి ఉన్నాం. మన ఇద్దరికి ఫైనల్ ఏంటి రాస్తారు వాళ్ళు? చావటం. ఇప్పుడు ఈ పాటి దాగి మనిద్దరం కొట్టుకోవడం అవసరమా? ఎంతకాలం బతుకుతాం అంతకాలం సంతోషంగా ఉందాం, కాసేపు ఫ్రెండ్షిప్ చేద్దాం. చచ్చిపోయేదాన్ని కొట్టుకోవడం ఎందుకు? బ్రతకడానికి ఫ్రెండ్షిప్ చేద్దాం అని చెప్పేసి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇద్దరు సహవాసం చేయడం మొదలు పెడతారంట. ఎందుకు నేను మాట చెప్తానంటే, నిజంగా ఒక ఇంట్లో అత్తాకోళ్ళు ఉంటే పాము ముంగీసు లాంటి వాళ్ళే. పాము ముంగీసు లాంటి వాళ్ళే. ఎవ్వరు కూడా ఏమాత్రం తగ్గరీళ్ళు. ఎప్పుడు దొరికితే అప్పుడు కాటేద్దామని చూస్తే కోళ్ళలో, ఎప్పుడు దొరికితే అప్పుడు కోడలను కాటేద్దామని అత్త చూద్ది. ఇది ఇప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అత్త కోడలు పుట్టిన దగ్గర నుంచి ఈ సాంప్రదాయం వస్తానే ఉంది. ఆఖరికి పాము ముంగీసైనా కాంప్రమైజ్ అయినాం కానీ కుటుంబంలో వీళ్ళు మాత్రం కాంప్రమైజ్ అయ్యి కాపురం చేసిన కళలో నేనైతే చూడలేదమ్మా. మీరే చూసారు నాకు తెలియదు, నేనైతే చూడలా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, కానీ ఇక్కడ నయోమి అట్లా చేయలా. నయోమి ద్వారానే రూతు రక్షించబడింది. నయోమి లేకపోతే నయోమి స్వార్థంగా ఆలోచిస్తే నిజంగా రూతు మోయాబు దేశంలో ఉండిపోయేదేమో. ఈవిడ అనుకుంది, జనరల్గా కొడుకులు చచ్చిపోయారు, భర్త చనిపోయాడు, ఆధారం ఏమీ లేదు మనకి. ఉన్న ఆధారం ఎవరు? 2 గుడ్లు ఉన్నాయి, 2 కోడళ్ళు. నేనా ముసల్దాన్ని అయిపోయా, ఏ పని చేయలేను. మరి పని చేయలేను, కూర్చుంటాకి ఖాళీగా కూర్చోవచ్చు, కానీ పని చేయకుండా తిండి అయితే కావాలిగా, అదే గుర్రం గుడిదైనా దానా కావాలన్నట్టుగా వీళ్ళిద్దరిని వాడుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళ దరిద్రం మూలంగా వాళ్ళు చచ్చిపోయారు, లేకపోతే నా దరిద్రం ఏంటి తెలియదు. వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి వీళ్ళిద్దరిని వాడుకుని నేను నా దేశానికి వెళ్ళిపోయి వీళ్ళిద్దరిని ఎక్కడో చోట పనిలో పెట్టేసి
వీళ్ళిద్దరి ద్వారా వచ్చే ఆదాయంతో నేను కాలు మీద కాలేసుకొని తిందాం, బతుకుదాము అని ఆలోచించాల. నిజానికి మనుషులంగా మనం అలాగే ఆలోచిస్తాం. కానీ నయోమి అలా ఆలోచించలా. తను ఒకటే అనుకుంది, అయ్యా వాళ్ళిద్దరిని పిలిచి అంది కదా, అమ్మా నాకు వృద్ధాప్యం వచ్చేసింది, నేను ఎంతకాలం బ్రతానో నాకు తెలీదు, నేను మా దేశానికి వెళ్ళిపోతా. మీరు పని చేయండి, మీరిద్దరు కలిసి మీ ఇంటికి వెళ్ళిపోండి, మీ నాన్నగారింటికి వెళ్ళిపోండి. మీరు చాలా మొగ్గ వయసులో, లేత వయసులో భర్తలను కోల్పోయారు. మీరు లేత వయసులో ఉన్న మీ జీవితాలు మూడుగా మారడానికి వీల్లేదు. మీరు పని చేయండి, చక్కటి వివాహాలు చేసుకోండి. వివాహాలు చేసుకుని మరొక నూతనమైన విధానాన్ని ప్రారంభించండి. నూతనమైన జీవితాన్ని ప్రారంభించండి. నా దగ్గరే ఉన్నారనుకో, మీరు నన్ను చూసినప్పుడల్లా నా బిడ్డలు గుర్తొస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా నేను కోల్పోయింది నా బిడ్డలను గుర్తొస్తూ ఉంటా. మనం కలిసి ఉండటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. మా అయితే మీరిద్దరు కష్టపడి నన్ను పోషిస్తారేమో. దానివల్ల మీ జీవితాలు మోడుబారిపోతే నా జీవితం నేను ఎంతకాలం ఉంటానో తెలీదు. నేను రేపో మాపో తట్టాబుట్ట చదువుకుంటా. మీ జీవితాలు అన్యాయం అయిపోతాయి. కాబట్టి మీరేం చేస్తారంటే మీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోండి. మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోయి ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించండి. మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పినప్పుడు ఆ యొక్క ఓర్పనేమో, అలాగే అత్తయ్య నువ్వు మంచి మాట చెప్పావు నాకు అని వెళ్ళిపోయింది. ఈ మాటలు చెప్పినప్పుడు నయోమి జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ యొక్క రూత్ ఏం చేసింది తెలుసా? నిజానికి ఇది మా అమ్మ చెప్పాల్సిన మాటలు. ఏ అత్త ఏ కోడలకి చెప్పని మాటలు ఇవి. ఎవరు చెప్తారు చెప్పండి? వాళ్ళ కోడల గురించి అంతగా ఆలోచించే అత్తలు ఎవరైనా ఉంటారండి? ఎక్కడన్నా దొరికితే కాటేద్దాం అనే ఉద్దేశం తప్పితే కోడల భవిష్యత్తు గురించి ఆలోచించే అత్తలు తక్కువ ఉంటారు. ఈవిడికి ఇంత గొప్ప మనసు ఎలా వచ్చిందంటే, ఈవిడి ఆత్మీయురాలు, దేవుని బిడ్డ అండి. దేవుని అడుగుజాడల్లో మొత్తానికి బెత్లెహేము నుంచి మోయాబు ప్రాంతానికి వచ్చినప్పటికి కూడా దేవుణ్ణి ఆవిడ విడిచిపెట్టల. కష్టాల్లో కూడా దేవుణ్ణి పట్టుకునే ఉంది. ఇతను ఈ మాటలు మాట్లాడడానికి కలిగిన ఆత్మీయత ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనం ఆరాధించే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. నేను అంటాను, మనం ఆత్మీయులము అని, లేదా జీవము కలిగిన దేవుని బిడ్డలము అని మన ప్రార్థన బట్టో, లేక మనం వేసుకునే వస్త్రధారణ చక్కటి వైట్ అండ్ వైట్ వేసుకుని సంకలో బైబిల్ పెట్టుకుని రోడ్ల మీద నడుస్తూ ఉంటే వాళ్ళు అనుకుంటారు కదా, వీడి క్రైస్తవుడురా, మందిరానికి వెళ్తున్నాడు ఆదివారం అంటే మన చూసి వాళ్ళు ఆదివారం అని గుర్తుపట్టడం కాదు. మనం మందిరానికి వస్తున్నామని మన చూసి, మన వస్త్రధారణ చూసి, మన చేతిలో ఉన్న బైబిల్ని చూసి గుర్తుపట్టడం కాదు. అక్కడ నిజానికి రూతు ఏం చూసి గుర్తుపట్టిందంట? ఏం చూసి ఆవిలో మారు మనసు కలిగిందంట? నిజానికి నా తల్లి అయితే ఇంతలాగా ఆలోచించేది కాదేమో. మా భవిష్యత్తు గురించి నా తల్లి కన్నా ఎక్కువ సర్వము కోల్పోయింది. బిడ్డలను కోల్పోయింది, భర్తను కోల్పోయింది, ఈవిడ జీవించడానికి ఆధారమే లేదు అన్నప్పుడు ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంది. అమ్మా, నేను నీ పెద్ద బిడ్డగా నేను ఉంటా. నీ దేవుడే నా దేవుడు. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను నీ గురించి ఆలోచించలేదనుకో, మనం అన్యులను మార్చాలంటే మనం ఎంతో కొంత దేవుని ప్రేమను వాళ్ళకి కనపరచాలి. కూర్చొని నేను వాక్యం చెప్తానంటే ఎవరైనా రమ్మా, నా మందిరానికి రా, నా మందిరంలో వాక్యం బాగా చెప్తారు అంటే వాళ్ళు రాకపోవచ్చు. మన దైనందిన జీవితంలో మన ఇరుగు పొరు వారికి మధ్య మనం కనపరచాల్సింది, మనము క్రైస్తవులు అనే భావన వాళ్ళకి కనపరచాలి, సమాధానమును వారికి కనపరచాలి, ప్రేమను వారికి అదే కనపరిచింది నయోమి రూతు పట్ల. ఆవిడ పాపపు జీవితంలో నుంచి విడుదల పొందడానికి కావాల్సిన ఎనర్జీ బూస్ట్ ఏంటి అంటే ఈవిడ మాట్లాడిన మాటలు. ఆ రోజు ఈవిడ అది మాట్లాడకపోతే నిజంగా ఆవిడ వెళ్ళిపోయేది, ఈవిడ వచ్చేది. ఆవిడ స్వార్థం ఆవిడ చూసుకుంటుంది, మా స్వార్థం మనం చూసుకుందాం. ఆవిడ స్వార్థం ఆవిడ చూసుకుంటుంది. ఇప్పుడు ఆవిడకి ఆడవారు లేరు, మాకు మావారు లేరు. మనం చేసేదే ఉంది. ఇప్పుడు ఇద్దరు సన్నాసి రాసుకుని బూరు రాలుతుంది, ఏమీ రాలదు. కాబట్టి ఆవిడ స్వార్థం ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ దేశానికి ఆవిడ వెళ్ళిపోతుంది, మన దేశానికి మనం వెళ్ళిపోదాం అని అనిపించేదేమో ఆవిడ హృదయంలో. కానీ నయోమి అట్లా మాట్లాడాల. నయోమి ఆ విధంగా మాట్లాడాల. చాలా సమాధానంగా మాట్లాడింది. బిడ్డల పట్ల బాధ్యత కలిగిన ఒక అత్తగా మాట్లాడింది.
కాకుండా తల్లిగా మాట్లాడింది, బిడ్డల పట్ల బాధ్యత తీసుకుని మాట్లాడింది. అది నచ్చిందండి నిజంగా రూత్కి, అది నచ్చిందండి రూత్కి తీసుకొని రావటానికి. మనం కూడా మన జీవితాల్లో క్రైస్తవులుగా కొనసాగుతున్న మనము దేవుని ఎరగని బిడ్డలను మందిరానికి నడిపించాలన్నా, దేవుని సన్నిధికి నడిపించాలన్నా, వాళ్ళకున్న బాధల నుంచి, వాళ్ళకున్న కట్ల నుంచి, వాళ్ళకున్న అన్య సాంప్రదాయం నుంచి, అన్య ఆచారముల నుంచి వాళ్ళని విడిపించాలంటే మనం చూపించాల్సింది ఏంటంటే మొట్టమొదట ఈ పరిశుద్ధ గ్రంథము విత్తబడిన విత్తనముల్లో ఉన్న ఫలాలు వాళ్ళకు చూపించాలి. ఫలాలే వాళ్ళని మార్చగలుగుతాయి. వచ్చిన తర్వాత విత్తనాల తర్వాత విత్తాం. వాళ్ళు విత్తబడడానికి వాళ్ళు రావాలంటే ముందు మనలో ఫలాలు కనిపించాలి. ఈ ఫలాలు మనలో కనిపించకపోతే ఇలాంటి ఎన్ని మందిరాలు మనం కట్టినా, ఎన్ని మీటింగుల్లో మనం ప్రసంగాలు చేసినా, ఎంతసేపు మోకరించి గంటలు మనం ప్రార్థించిన మనలో ఆ ఫలభరితమైన ఫలాలు మనలో కనిపించకపోతే ఒక అన్యుడిని మనం మార్చలేం. ఒక పాపపూరితమైన జీవితం నుంచి వాడిని పరిశుద్ధమైన ప్రదేశానికి వాడిని నడిపించలేం. కాబట్టి దేవుని బిడలుగా కొనసాగుతున్న మనం, క్రీస్తు సంఘముగా కొనసాగుతున్న మనం, ఈ రూతు గ్రంథము మొట్టమొదటి అధ్యాయంలో మనకు తెలిసింది ఏంటంటే, ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం, ఎన్నో అధ్యాయాలు మనం చదువుతున్నాం. ఎంతోసేపు ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, గంటలు మనం మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనిషి రక్షణలోనికి నడిపించడు. కాబట్టి సాధ్యమైనంత వరకు సమాధానంగా జీవించడానికి వీలైతే క్రీస్తు ప్రేమను క్రియల్లో కనపరచడానికి, తద్వారా అన్యులను మందిరంలో చేర్చబడటానికి సహాయం చేయలాగున అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ప్రార్థించుకుందాం. హల్లెలూయా. మోకరించగలిగిన వాళ్ళు ఎవరైనా మోకరించగలిగితే సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మోకరించుకుందాం. ఎందుకంటే మోకరించటము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో మన యజమానుడు మన నెత్తి మీద ఉన్న భారం, మన భుజాల మీద ఉన్న భారము మోకరించినప్పుడు ఆయనకు అర్థం అవుద్దంట, వీళ్ళు మొయ్యలేని భారం ఏదో వీళ్ళు మోస్తూ ఉన్నారయ్యా, వీళ్ళు మొయ్యలేని భారం ఏదో వీళ్ళు మోస్తూ ఉన్నారు, నేను మొయ్యలేనని నా సన్నిధిలో వేడుకుంటారు, కాబట్టి వీళ్ళ భారాన్ని నేను దించి వేస్తాను, వీళ్ళ కొత్త విశ్రాంతిని కలగచేస్తానని దేవుడు అంటాడు. కాబట్టి కొద్ది నిమిషములు మోకరించి సర్వశక్తి కలిగిన దేవుని ప్రార్థించుకుందాం. హల్లెలూయా. వ్యక్తిగతంగా ప్రార్థిద్దాం. ఎందుకంటే కోత విస్తారముగా ఉంది. పనివారు కొద్ది మందే ఉన్నారు. కొడవళ్ళు పట్టుకుని మనం రోడ్ల మీద తిరగటం కాదు కానీ, కొడవళ్ళు పట్టుకుని మనం గలీల్లో తిరగటం కాదు కానీ, క్రీస్తు ప్రేమను ధరించుకుని విశ్వాసులమైన మనం అవిశ్వాసుల్లో క్రీస్తు ప్రేమను కనపరిచినట్లయితే, సమాధానమును కనపరిచినట్లయితే, సఖ్యతను కనపరిచినట్లయితే, మన ప్రవర్తనను బట్టి, మన యొక్క జీవిత విధానమును బట్టి, మన మాట తీరును బట్టి, మనం జీవించే జీవిత విధానమును బట్టి వాళ్ళు మన వెంబడించడానికి, తద్వారా క్రీస్తు రాజ్య సువార్త ప్రకటించబడటానికి నయోమి ఎంతగానో ఉపయోగపడింది నాయన. అయ్యా, నిజానికి రూతు మోయాబీయురాలు పాపపు దేశంలో తండ్రి ప్రభువా నివసిస్తున్న మోయాబీయురాలు. ఆమె కట్ల నుంచి విడిపించడానికి, సాంప్రదాయాలు, ఆచారాలు, విగ్రహారాధన నుంచి ఆమెను విడిపించడానికి నయోమిని వాడుకున్నావు నాయన. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అని చెప్పేసి కొద్ది నిమిషములు ప్రార్థిద్దాం. హల్లెలూయా. ఎస్, మా చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు నాయన, ఎంతోమంది అన్యులు ఉన్నారు తండ్రి ప్రభువా, మా బంధువుల్లో ఉన్నారు, మా రక్త సంబంధికుల్లో ఉన్నారు, నామో ఎరిగిన బిడ్డలు తండ్రి ప్రభువా. అయ్యా, నయోమికి ఇచ్చిన మనస్సును మాకు అనుగ్రహిస్తావా అని అడిగినట్లయితే అట్టి మనస్సును మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి కొద్ది నిమిషాలను ప్రార్థించుకుందాం. హల్లెలూయా. ఎవరైనా ప్రార్థన చేయగలరా? ప్రేరేపించిన వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేయగలరా? హల్లెలూయా. వందనాలు, స్తోత్రములు.